ఈయన మా తండ్రి గారు మొహమ్మద్ రఫీక్ అహ్మద్ గారు, నేను ఆయన కుమారుణ్ణి మొహమ్మద్ అష్ఫాక్ అహ్మద్. మేము శంకరాయలపేట గ్రామంలో నివాసం ఉంటున్నాము. మాకొచ్చి తిరుమల డైరీ పక్కలో పసుపుత్తూరు పంచాయతీకి చెందిన 3 ఎకరాల 40 సెంట్ల భూమి మా అత్తగారైన ఖుర్షీదున్నీసా, నాకు అత్తగారు, మా నాన్నకు అక్కగారు, ఖుర్షీదున్నీసా నుంచి వీలునామా ద్వారా సంక్రమించింది. ఆ ఆస్తిని మేము గత 12 సంవత్సరముల నుంచి ఇక్కడే ఉంటూ సాగు చేసుకుంటూ మా ఆధ్వర్యంలో ఉంచుకుంటూ మేమే ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. కానీ అతని ఖుర్షీదున్నీసా కుమారుడైన రిజ్వాన్ దురుద్దేశంతో, రాజకీయ ప్రలోభంతో ఆనాడు 2023లో మ్యూటేషన్ చేసుకున్నాడు బలవంతంగా. అప్పుడు మేమేమీ చేయలేకపోయినాం. ఇప్పుడు మేము కోర్టులో దాన్ని వేసుకున్నాం. కోర్టులో వేసుకుంటే కోర్టులో కేసు జరుగుతున్నది. కోర్టులో కేసు జరుగుతూ ఉంటే వీళ్ళు రిజ్వాను, నూరి, నయ్యర్ అనే ముగ్గురు మా పైన ఆక్రమణ చేశారనే అభియోగాలు చేస్తూ, వీళ్ళు పలంనేరులో ఉంటూ పలంనేరు నివాసులైన నూరి, నయ్యర్, రిజ్వాన్ అహ్మద్ అనేవారు మా పైన దౌర్జన్యంగా ఈ ఆస్తిని మా దగ్గర నుంచి కొట్టేయాలని, కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. నిరాధారమైన ఆధారాలతో మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది కోర్టులో ఉండగా, కోర్టు పరిధిలో ఉండగా ఎవరు జోక్యం చేసుకోకూడదు, ఎవరూ రాకూడదు. కానీ వీళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా మామగారైన ఎం రహీం సాహెబ్ అంటే నూరి, రిజ్వాన్ వాళ్ళ నాన్న, అతనికి కూడా అవగాహన ఉండింది. ఈ వీలునామా ద్వారా వీళ్ళు ఈ భూమిని మనకు ఇచ్చేసారు, మేము ఇచ్చేసినాము, దీని మీద మాకు హక్కు లేదు అనేసి ఆయన కూడా మ్యూటేషన్ చేసుకోకుండా ఇన్ని రోజులు ఉండిపోయినారు. కానీ ఆయన అకాల మరణంతో వీళ్ళు కొడుకు, కుమార్తె అయిన ఎం రిజ్వాన్, ఎం నూరి అనేవాళ్ళు ఇప్పుడు బలవంతంగా మ్యూటేషన్ చేసుకొని మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ కేసు కోర్టు కేసులో ఉంది. దీని మీద ఎటువంటి అభియోగాలు, అభాండాలు మేము ఓర్చుకోలేము. అందుకు మేము ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మా బాధను వెళ్ళగక్కుంటున్నాము. ఇది మా స్టేట్మెంట్ అండి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వీరు దురుద్దేశంగా 3 సార్లు మాపై దాడికి ప్రయత్నించారు. ఒకసారి ట్రాక్టర్తో ఒక 20-30 మందిని పిలుచుకొచ్చి ట్రాక్టర్తో మమ్మల్ని గుద్దడానికి ప్రయత్నించారు. రెండోసారి ఒక 20-30 మందిని పిలుచుకొచ్చి మా మీద దాడి చేశారు. ఇంకొకటి ఫోన్లు చేయడము, ఫోన్లు చేసి మా బంధువులకు చెప్పడము ఏమనంటే ఇంక కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరిని మేము కొట్టి చంపేస్తాము అని చెప్పడం కూడా జరిగినది. మేము భయభ్రాంతులకు గురైనాము. మాకు ఎవరు రక్షణ కల్పిస్తారో మాకు తెలియడం లేదు. మాకేమైనా జరిగితే వాళ్ళే బాధ్యులు అని మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాము. మరియు రిజ్వాన్ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే వాళ్ళే కారణమని మేము తెలియజేసుకుంటున్నాము.